హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో నేను ఇంటి ఓనర్కి దోశ వేసిస్తున్నాను. ఎందుకంటే నాకు టైట్గా 4 దోశలు వేసి పెట్టింది. అందుకోసమనే నేను ఆమె గురించి ఒక 10 దోశలు వేయాలనుకుంటున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. దోశ వచ్చిందనుకో ఆమె అదృష్టం అనుకోవాలా. రాలేదంటే ఆమె బ్యాడ్ లక్ అనుకుంటా. అయినా కూడా వచ్చేసింది. ఇది అయితే ఓకే. మాధురి వాళ్ళ మర్దలు, మాధురి గుడ్ ఫీలింగ్. డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈరోజు. వాళ్ళ మర్దలు ఈరోజు ఇంత లావు ఆమె సన్నగా వేసిచ్చింది దోశ. నేనైతే ఇంత లావు వేసేసాను. ఆయిల్ కూడా వేయాలంట, వేస్తున్నా. కానీ అది పైకి వేస్తే ఆమె అదృష్టం అనుకోవాలా. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేసినాము, తక్కువ వేసి ఇచ్చింది నాకు. దోశ పేరు చెప్పండి. ఇది దోశ మామూలు దోశ కాదంట. ఇది ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు చెప్పింది నాకు. కానీ మన మినపగుళ్ళు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే రుబ్బేసి, ఇది ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, రవ్వలో కలిపి చేసింది. సూపర్ ఉన్నాయి. నిజంగా 4 దోశలు తిన్నాను నేను ఈరోజు. ఎప్పుడు 1, 2 చాలా తిన్నాను, కానీ 4 తిన్నానంటే చాలా సూపర్ ఉన్నాయి. ఈ దోశ ఇప్పుడు రావాలంటే చాలా కష్టంగా ఉంది. దేవుడా, ఫస్ట్ వేసిన దోశ కొంచెం లావు వచ్చింది, పర్వాలేదు అనుకోండి. కానీ ఇది రావాలంటే ఈమె మాధురి గుడ్ ఫిలిం వాళ్ళు ఏదో డైరెక్షన్ చేపిస్తారు అనుకుంటాం, కానీ ఈనాటి చేపిస్తారు అనుకోలేదు. స్టవ్ కూడా కొంచెం పెంచమని చెప్పారు. నేను చిన్నగానే వేసేసాను. ఇప్పుడు కాళ్ళ ఈ వీడియో మా ఇంట్లో చూస్తే కూడా పెద్ద గొడవలు చేద్దాం అనుకుంటుంది. ఇంట్లో గంట పట్టుకోగానే నువ్వు గుంటూరులో పోయి దోశలు వేసినావు అని మా ఆయన ఏం తిరుగుతాడో ఏమో. ఈ వీడియో మా ఆయన కనపడకుండా వస్తా. ఇది వదలది. ఇది దోశ చిరిగిపోతుంది ఆమె అదృష్టానికి. ఓకే ఓకే, సగం పోయినా సగం వచ్చింది. ఓకే అమ్మా, నాకు దోశ వేసి ఇచ్చింది. తిన్న తర్వాత ఆమెతో కామెంట్స్ పెట్టిస్తాను.